అప్పుడప్పుడు రాత్రి తినగా మిగిలిపోయిన అన్నంతో మీరేం చేస్తారో కమెంట్ చేయండి. దాని పని పొద్దున్న టిఫిన్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా కావాలి, లేదంటే నిమ్మకాయ పులిహోర అయినా కావాలి. పొద్దున్నే టిఫిన్లోకి అన్నం తినాలంటే కొంతమందికి నచ్చదు. అలాంటి వారు అన్నం మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఒక మంచి రెసిపీ చెప్తాను, చూసేయండి. మిగిలిపోయిన అన్నాన్ని ముందుగా అయితే పొడి పొడిగా విప్పేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అన్నాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటూ బరకగా పేస్ట్ పట్టేసుకోండి. ఇలా అంతా అన్నాన్ని పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి చేతులతో మిక్స్ చేయండి. ఇందులోకి కొద్దిగా వాము, కొంచెం వంట సోడా, కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చిన్న ముద్దలుగా, లేదు అంటే మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చిన్న వడియాల్లాగా పెట్టేసుకొని ఎండలో ఒక 2 రోజులు ఆరబెట్టుకుంటే సూపర్గా వడియాలు రెడీ అయిపోతాయి. ఈసారి ఇలా ట్రై చేయండి. పొద్దున్నే రైస్ తినాలనిపించినప్పుడు, లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో రైస్ మిగిలిపోయిన ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎండలో కూర్చొని వడియాల్లాగా ఒత్తాల్సిన పని కూడా లేదు. నీడలోనే ఒక ప్లేట్లోనే ఒత్తేసుకొని ఎండలో పెట్టేసుకుంటే 2 రోజుల్లో ఆరిపోతాయి. డబ్బాలో పెట్టుకుంటే 5-6 నెలల వరకు కూడా స్టోర్ ఉంటాయి. అంతేనండి, సింపుల్గా వడియాలు రెడీ అయిపోయాయి. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. పప్పుచారులోకి, ముద్దపప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.